Hi friends, this is Kalyan. Welcome back to Kalyan Tech YouTube channel. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం IndusInd బ్యాంక్కి సంబంధించిన IndusInd ప్లాటినం రూపే క్రెడిట్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డుకి అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. అంటే దీనికి మనం ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ అలాగే ఎటువంటి మనం యాన్యువల్ ఫీజు కానీ దీనికి పే చేయాల్సిన పని లేదు. సో మనకి ఇది 0 ఫీజుతో అయితే ఈ క్రెడిట్ కార్డు వస్తుంది. ఇది మనకి రూపే క్రెడిట్ కార్డు కాబట్టి మీరు ఈజీగా ఈ కార్డ్ని ఫోన్పేకి, గూగుల్ పేకి, పేటిఎంకి ఇటువంటి యూపీఐ పేమెంట్స్ యాప్స్కి మీరు యాడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా అదర్ రివార్డ్ బెనిఫిట్స్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఎవ్రీ 100కి మనకి 2 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే మనకి నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి మనకి 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్యూల్ సర్చార్జ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1% ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నుంచి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇండస్ మూమెంట్స్, అలాగే ఎయిర్లైన్ మైల్స్ ఆన్ ఇంటర్ మైల్స్ అని చెప్పి, తర్వాత ఎయిర్లైన్ మైల్స్ ఆన్ విస్తారా అని చెప్పి, సో ఈ 3 బ్రాండ్స్లో మీరు ఒకవేళ రిడీమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు దానికి సంబంధించిన వాటిలో. లేదు మీకు క్యాష్ రూపంలో అంటే క్యాష్ క్రెడిట్ అంటే మీకు డైరెక్ట్గా మీ స్టేట్మెంట్లో కావాలన్నా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే పే విత్ రివార్డ్స్ అని ఉంది. ఒకవేళ మీరు మీ యొక్క బిల్స్ని రివార్డ్స్ రూపంలో పే చేసుకోవాలనుకున్నా ఈ విధంగా కూడా మీరు దీంట్లో రివార్డ్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ఎంత ఉంటుందంటే దాని వాల్యూ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.35 క్యాష్ రూపంలో అయితే మనకి ఇది ఉంటుంది. అంటే మనకి ఒక 1 రూపీ అవ్వాలంటే మన దాదాపు మనకి 3 రివార్డ్ పాయింట్స్ అయితే ఉండాలి. అప్పుడు ఇది మనకి 1 రూపీతో ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మర్చెంట్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే యూపీఐ ట్రాన్సాక్షన్ అయినా చేయొచ్చు, నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్ అయినా చేయొచ్చు. వాటికి మీకు మనీ రూపంలో 0.70 ప్రైస్ అయితే మీకు క్యాష్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఈ కార్డుకి సంబంధించిన మెయిన్ బెనిఫిట్స్ అయితే. ఇంకా మీకు IndusInd బ్యాంక్లో ఉన్న అన్ని క్రెడిట్ కార్డ్స్ గురించి కూడా నేను ఎలా అప్లై చేయాలి, వాటి యొక్క బెనిఫిట్స్ గురించి అయితే వీడియోస్ చేస్తాను. మీరు ఈ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ మీకు IndusInd బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు వేరే క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయాలనుకుంటే ఆ వీడియోస్ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా IndusInd బ్యాంక్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. దానికంటే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, సో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా చెప్పాలనుకున్నా కానీ కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్ ఇంకా మనం ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇటువంటి పేజ్కి వస్తారు. ఇక్కడ మిమ్మల్ని మీ పాన్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క కరెంట్ పిన్ కోడ్ అయితే అడుగుతుంది. సో మీ పిన్ కోడ్ ఇచ్చి కింద యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో దానికోసం ఇక్కడ ఈ రెండింటి మీద టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని మీ నేమ్ అడుగుతుంది, అలాగే లాస్ట్ నేమ్ కూడా అడుగుతుంది, అంటే మీ ఇనిషియల్ అడుగుతుంది. ఇక్కడ మీరు పాన్ కార్డులో ఉన్నట్టు మీ నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత ఫ్రెండ్స్ కింద నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని ఇవ్వాలి. మీరు ఇండియన్ కాబట్టి, కాకపోతే ఒకవేళ ఎన్ఆర్ఐ లాంటిది ఉంటే అది అలా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర మెయిల్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా శాలరీడా ఏదైతే అది ఇక్కడ ఇవ్వండి. తర్వాత నెట్ మంత్లీ ఇన్కమ్ అడుగుతుంది. సో మీకు ఎంత ఇన్కమ్ ఉంటే అంత ఇన్కమ్ ఇక్కడ ఎంటర్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. ఇలా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనల్ని ఆర్ యూ బీయింగ్ అసిస్టెడ్ బై సమ్వన్ ఫ్రమ్ IndusInd బ్యాంక్ అని అడుగుతుంది. మిమ్మల్ని ఎవరైనా అసిస్ట్ చేశారంటే ఒక ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయాలి. నో, సో నేను నో అని చెప్పి ఇచ్చాను. తర్వాత ఇక్కడ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం టిక్ మార్క్ ఇస్తున్నట్లు ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, దానికి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. దానికోసం ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆధార్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా కన్ఫర్మ్ యువర్ అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇది మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే వీళ్ళు తీసుకొని మనకు చూపిస్తారు. ఒకవేళ ఇదే మన కరెంట్ అడ్రస్ అయితే మనం ఎస్ మీద క్లిక్ చేయాలి. లేదు మనం వేరే ప్లేస్లో ఉన్నట్టయితే నో మీద క్లిక్ చేసి మీరు ఉన్న అడ్రస్ అక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ కరెంట్ అడ్రస్ ఒకటే కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ వన్ మోర్ టు ద ఆఫర్ అని అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పి నేమ్ అడుగుతుంది. సో మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాని బిజినెస్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ కంపెనీ నేమ్ అడుగుతుంది. సో అది కూడా ఇచ్చి
ఇక్కడ ఆర్గనైజేషన్ ఏదైనా అడుగుతుంది, పీవీటీ ఎల్టీడీ కో అని అడుగుతుంది. సో మీరు ఏదైతే అక్కడ మీ ఆప్షన్లో ఉంటుందో సో అది ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ టైప్ అని అడుగుతుంది. సో మీరు ఏ ఇండస్ట్రీ అంటే ఆ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని, లేకపోతే అదర్ సెలెక్ట్ చేసి సరిపోతుంది. తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ పర్ రెసిడెన్స్ అడ్రస్ అని అడుగుతుంది. ఒకవేళ అదే రెసిడెన్స్ అడ్రస్ అయితే కూడా మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు సేమ్ రెసిడెన్స్ అడ్రస్ కాకపోతే కింద మీ అడ్రస్ అయితే ఇవ్వండి. తర్వాత ఫ్రెండ్స్ కింద మనల్ని పిన్ కోడ్ అడుగుతుంది. ఇంక ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్న ఇచ్చి డిసిగ్నేషన్ కూడా ఇవ్వాలి. మీరు ఏదైతే అర్హత ఉందో, మీరు ఏం పని చేస్తున్నారో అదన్నా ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రిపేర్డ్ కమ్యూనికేషన్ అడ్రస్ అడుగుతుంది. సో మీరు మిమ్మల్ని ఎక్కడి నుంచి కమ్యూనికేట్ అవ్వాలంటే సో అక్కడ కూడా మీరు రెసిడెన్సా లేదంటే ఆఫీస్ అనేది ఉంటుంది. సో అదైతే మీరు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. కొన్నిసార్లు మీకు రూపే క్రెడిట్ కార్డు రావచ్చు, రాకపోవచ్చు. మీరు అప్లై చేసిన క్రెడిట్ కార్డ్స్ ఏదైనా కానీ మీకున్న ఎలిజిబిలిటీని బట్టే మీకు క్రెడిట్ కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ నేను రూపే క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకి ఫీజు లాంటిది ఏమైనా ఉంటే చూపిస్తుంది. తర్వాత మన లిమిట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఫైనల్గా మనం కార్డు కావాలనుకుంటే గెట్ నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా లాస్ట్ ఫ్యూ థింగ్స్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ మనల్ని కార్డు మీద ఏం నేమ్ రావాలని ఫస్ట్ అడుగుతుంది. ఎంబాజింగ్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. సో ఆ నేమ్ ఇవ్వాలి. తర్వాత మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అడుగుతుంది. సో ఏదైతే అది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. సో అది కూడా ఇవ్వాలి. తర్వాత డూ యూ నీడ్ యాన్ యాడ్ ఆన్ కార్డ్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఇంకొక కార్డు కావాలా, యాడ్ ఆన్ కార్డ్ అంటే మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా అంటే ఇదే కార్డు మీద ఈ లిమిటే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలా కావాలనుకుంటే ఎస్ నొక్కాలి, లేదనుకుంటే నో మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ప్లీజ్ కేర్ఫుల్లీ గో త్రూ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ బిఫోర్ సైనింగ్ ఇట్ అని అడుగుతుంది. సో దానికోసం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని అంటుంది. అంటే మీకు అవగాహన ఉంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి POS అండ్ ATM అని ఉంది. సో ఇక్కడ మీరు అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ టిక్ మార్క్స్ ఇచ్చి కింద కూడా మొబైల్ నెంబర్ టు యాక్సెప్ట్ అని అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి కింద మీరు టిక్ మార్క్ ఇచ్చి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గెట్ OTP అని ఉంది కదా, OTP మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో KYC ఈజ్ మ్యాండేటరీ ఫర్ కంప్లీటింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఉంది. ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్ మీకు రావాలంటే మీరు వీడియో KYC ప్రాసెస్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ప్రొసీడ్ ఫర్ వీడియో KYC అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు వీడియో KYC ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడాలి. అక్కడ మీరు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు వాళ్ళకి చూపించాలి. తర్వాత మిమ్మల్ని వైట్ పేపర్ మీద ఒక సిగ్నేచర్ కూడా అడగొచ్చు మీది. సో అడిగితే మీరు ఆ సిగ్నేచర్ కూడా చూపిస్తే మీకు ఇక్కడ వీడియో KYC అయితే కంప్లీట్ అయిపోతుంది. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీ నేమ్ అలాగే మీ యొక్క అడ్రస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, మీ యొక్క బిజినెస్ గురించి కూడా. సో ఇవంతా వెరిఫై అయిపోతే మీకు అప్లోడ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు చేసినట్లయితే మీకు ఈ ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. తర్వాత మీరు ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అయినట్లయితే మీకు మీ క్రెడిట్ కార్డ్ అయితే అక్కడ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా మీరు ఈ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీకు క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు ఫిజికల్ కార్డ్ అనేది ఒక 7 days కానీ లేదంటే ఒక 2 weeksలో మీకు వస్తుంది. వర్చువల్ కార్డ్ ఏంటంటే మీకు అప్లై చేసే ప్రాసెస్లోనే కనిపిస్తుంది. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్లయితే అక్కడ మీకు వర్చువల్ కార్డ్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో యూజ్ చేయాలంటే ఈ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి అప్లయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది బెస్ట్ కార్డ్ అనమాట. మీకు యాన్యువల్ ఫీజు కానీ జాయినింగ్ ఫీజు కానీ లేకుండా లైఫ్ టైం ఫ్రీగా క్రెడిట్ కార్డ్ రావాలంటే ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇది ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్. సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా వీడియో గురించి అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో నన్ను అడగండి. వీడియోతో ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.